చాలా చాలా ఏరియాస్లో కొత్తగా ఇల్లులు కట్టుకుంటూ ఉంటారు. ఇల్లులు కట్టుకునేటప్పుడు వరకు బాగానే ఉంటారు, అంత కలిసిమెలిసి ఉన్నట్టుగానే ఉంటారు. కరెక్ట్గా ఎప్పుడైతే వీళ్ళు ఇల్లు ఇప్పుతారో, కట్టుకోవడం మొదలు పెడతారో, ఆ పక్క వల్ల ఆ పక్క వల్ల ఆ పక్క వల్ల అందరూ మాకు ఇటుకలు అడ్డు వచ్చాయి, మాకు ఇసుక మా వైపుకి వచ్చేస్తుంది, మా నీళ్ళు వెళ్ళట్లేదు, మేము వెళ్ళడానికి దారి లేదు, దోగరంతా మా ఇంట్లోనే ఉంటుంది అని లేనిపోని గొడవలన్నీ పెట్టేస్తూ ఉంటారు ఇల్లు కట్టుకునే వాళ్ళ మీద. అసలు ఇంటెన్షన్ అంతా ఏంటి అంటే వాళ్ళు ఇల్లు కట్టేసుకుంటున్నారు. మెయిన్ కాజ్ అయితే లోపల ఉండేది అదే, బయటకు మాత్రం కారణాలన్నీ చెప్పి గొడవడుతూ ఉంటారు. అసలు ఎదుటి వాళ్ళు డెవలప్ అవుతున్నారు అంటే అసలు ఎంత బాధ వచ్చేస్తుంది అంటే ఎక్కడ లేని బాధ. మనం అలాగే ఉండిపోయామో ఎదుటి వాళ్ళు ఎదిగిపోతారు, మీరు అలాగే ఉండిపోతారు. ఎందుకంటే ఎదుటి వాళ్ళని చూసి ఏడ్చే వాళ్ళు ఎప్పుడూ ఎదగరు, ఇంకా ఏడిపే మిగులుతుంది, అది తప్పితే ఇంకేమీ ఉండదు. ఎదిగే వాళ్ళు ఎప్పుడు ఎదుగుతూనే ఉంటారు, ఎందుకంటే మీలాంటి వాళ్ళు పట్టించుకోరు కాబట్టి. అర్థమవుతుందా? ఆ ఏడిపేదో ఈ పరిస్థితులు బాగుపడాలని, మీకు ఒక ఇల్లు కావాలని ఆ దేవుడి దగ్గర ఏడ్చారనుకో, ప్రతిఫలం దొరుకుతుంది. అందుకే ఎదిగేవాడిని చూసి మీరు ఏడుస్తుంటే బూడిద తప్ప ఏమేమి ఉండదు, టైం వేస్ట్. ఓకేనా? ఎప్పుడు ఎదిగేవాడిని చూసి వాడిని బాగానే డెవలప్ అయ్యేవని ఎంకరేజ్ చేయండి, మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. అంతేకాని ఎదిగేవాడిని చూసి ఏడుస్తూ ఉంటే బూడిద మిగులుతుంది.